అందరికీ నమస్కారం. ఈరోజు మనం అరటి సాగు గురించి కొంచెం లోతులా మాట్లాడుకుందాం. నమస్కారం. మన దగ్గర కొన్ని యూట్యూబ్ వీడియోలున్నాయి, అంటే రైతుల అనుభవాలు, నిపుణుల సలహాలు అన్నీ కలిపి. అవును. వాటి ఆధారంగా అసలు అరటి మొక్క నాటిన దగ్గర నుండి ఆ గెల కోసే వరకు ప్రయాణం ఎలా ఉంటుంది, ఓహ్, కొత్త సవాళ్లేంటి, చీడపీడలు, మందులు, కొత్త పద్ధతులు, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. తప్పకుండా. ముఖ్యంగా ఈ టిష్యూ కల్చర్ అరటి గురించి, బిందు సేద్యం గురించి చాలా మార్పులొచ్చాయి కదా. అవునవును. వాటితో పాటు యాజమాన్యం అంటే ఎదురయ్యే ఇబ్బందులు కూడా చర్చిద్దాం. సరే, అయితే మొదలు పెడదామా? ఈ మధ్య అందరూ టిష్యూ కల్చర్, ముఖ్యంగా ఈ గ్రాండ్ 9 అంటే G9 రకం గురించే మాట్లాడుతున్నారు. నిజమే. ఎకరాకు 35-50 టన్నుల దిగుబడి అంటున్నారు. అంతా ఒకేసారి కోతకు రావడం, వైరస్ లేని మొక్కలు. భలే ఉంది కదా. అవును, దాని ప్రత్యేకతలే అవి. టిష్యూ కల్చర్ అంటే మామూలుగా ప్రయోగశాలలో మొక్క చిన్న భాగాల నుంచి ఆరోగ్యంగా, వ్యాధులు లేకుండా మొక్కల్ని తయారు చేసే పద్ధతనమాట. ఓహో. అందుకే ఈ G9కి అంత డిమాండు. మీరు అన్నట్టు పిలకల కన్నా ఓ 30-45 రోజులు ముందే కోతకొస్తుంది. అదా ఆ సంగతి. మరి మొక్కల కొనేటప్పుడు ఏం చూడాలి? అది ముఖ్యం. కనీసం ఓ అడుగు ఎత్తు, 5-6 ఆకులు ఉండాలి. నర్సరీలో హార్డెనింగ్ అంటారు. అంటే బయట వాతావరణానికి అలవాటు చేసినవి అయ్యుండాలి. ఓ 45 రోజులు అలా పెంచాలి. అంటే డైరెక్ట్గా ల్యాబ్ నుంచి కాకుండా? అంతే. తెచ్చాక కూడా ఓ 2-3 రోజులు నీడలో ఉంచి, నీళ్లు పెట్టి, ఆ తర్వాతే నాటాలి. ఓకే ఓకే. నేల తయారీ కూడా అంతే ముఖ్యమంట కదా. లోతు దుక్కులంటున్నారు. అవునవును. వేర్లు బాగా లోపలికి వెళ్ళాలి కదా, దుంప బాగా ఊరాలి. ఓ 45 సెంటీమీటర్ల గుంతలు, అది 1.8 మీటర్ల దూరంలో. ఎకరాకు ఓ 1250 మొక్కలు పడతాయి సుమారుగా. అబో, చాలనే. గుంత మట్టిలో కొంచెం పశువుల ఎరువు, సూపర్ ఫాస్ఫేట్ కలిపి గుంత నింపి సాయంత్రం పూట మొక్క నాటితే చాలా మంచిది. సరే, మొక్క నాటేశాం. ఇక దానికి నీరు, ఎరువులు ఇవి ఎలా? బిందు సేద్యం, డ్రిప్ ఇరిగేషన్ చాలా మేలు చేస్తోందంటున్నారు. దిగుబడి కూడా పెరుగుతోందట. ఖచ్చితంగా. డ్రిప్ వల్ల నీరు ఆదా అవుతుంది, పైగా ఎరువుల్ని కూడా నీటితో పాటే అందించవచ్చు. దాన్ని ఫెర్టిగేషన్ అంటారు. ఓ, ఫర్టిగేషన్. అవును. మొక్క చిన్నగా ఉన్నప్పుడు ఒక 4-5 లీటర్లు, అదే గెలదశలో అయితే 25 లీటర్ల వరకు నీరు అవసరం పడుతుంది. చాలా తేడా ఉంది. అవును. యూరియా, పొటాష్ లాంటివి డ్రిప్ ఫారాయిస్తే మొక్కలు బాగా తీసుకుంటాయి. బరువు నేలలు, తేలిక నేలలను బట్టి మోతాదు కొంచెం అటు ఇటు అవుతుంది. మరి సూక్ష్మ పోషకాలు? మంచి పాయింట్. వాటి లోపం రాకుండా బనానా స్పెషల్ లాంటివి 2వ నెల, 4వ నెల, 6వ నెలలో స్ప్రే చేయాలి. అయితే వేసవికాలం కొంచెం కష్టమేమో అరటికి, ముఖ్యంగా ఈ G9 రకం వేడికి తట్టుకోలేదని విన్నాను. నిజమే. వేసవిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మొక్కలు ఎండిపోవడం, గెలలు దెబ్బతినడం ఇవన్నీ ఉంటాయా? ఉంటాయి. వేడిగాళ్లు తగలకుండా తోట చుట్టూ అవిసెలాంటివి పెంచితే మంచిది. గెలలను ఆకులతో కప్పాలి, లేదంటే ఇప్పుడు బంచ్ కవర్లొస్తున్నాయి. కవర్లా? అవును. గెల బరువుకు మొక్క పడకుండా కర్రలతో ఊతమివ్వడం తప్పనిసరి. కడప జిల్లాలో రైతులు ఈతపట్టలు కొడుతున్నారు మొక్క మొదలుకి, ఎండ తగలకుండా. అదా, భలే ఉపాయం కనుక్కున్నారు. అవును, వినూత్నంగా ఉంది. పొటాషియం నైట్రేట్ స్ప్రే చేయడం కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది. సరే, ఇక అసలు సమస్య చీడపీడలు, ఫంగస్ తెగుళ్ళెక్కువని విన్నాను. పనామా, సిగటోక, దుంపకుళ్ళు ఇవేనా ముఖ్యమైనవి? అవును, ఇవి చాలా ఇబ్బంది పెడతాయి. పనామా తెగులు నేల నుంచి వస్తుంది. అదొస్తే నివారణ చాలా కష్టం. అందుకే తట్టుకునే రకాలు మన కర్పూర చక్రకేళి లాంటివి వేసుకోవాలి. ఓ. ఇక సిగటోక ఆకుమచ్చ, ఇది వర్షాకాలంలో ఎక్కువ. ఆకుల మీద పసుపు మచ్చలొచ్చి ఆకు మొత్తం ఎండిపోతుంది. అయ్యో. దీనికి ప్రోపికోనజోల్, మాంకోజెబ్ లాంటి మందులు వాడాలి. మరి దుంపకుళ్ళు? అదింకా డేంజర్. మొక్క మొదలే కుళ్ళిపోతుంది, దుంప పాడైపోతుంది. దీనికి విత్తన శుద్ధి చెయ్యాలి ముందే, కాపర్ ఆక్సీక్లోరైడ్తో. నీరు నిలవకుండా చూడాలి. అవసరమైతే బ్లీచింగ్ పౌడర్ వాడాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే మొత్తం పోతుంది. అంటే తెగుళ్లే కాదు, పోషకాల లోపం కూడా సమస్యే కదా. పొటాష్ లోపం వస్తే ఆకుల చివర్లు మాడిపోతాయన్నారు. అవును, ఖచ్చితంగా. రెండూ చూసుకోవాలి. తెగుళ్లు రాకుండా, పోషకాలు అందేలా సమగ్రంగా యాజమాన్యం చేయాలి. ఇంత శ్రమపడ్డాక ఫలితం ఎలా ఉంటుంది? ఆర్థికంగా లాభదాయకమేనా? బోధన్ రైతులు బాగా సంపాదిస్తున్నారని విన్నాను. అవును, వాళ్ళ అనుభవాలు బానే ఉన్నాయి. ఇది ఓ 12-15 నెలల పంట కదా. టిష్యూ కల్చర్ అయితే కొంచెం ముందొస్తుంది. సరే. ఎకరాకో 60-70 వేల వరకు ఖర్చవుతుంది. ధర బాగుంటే, అంటే క్వింటాలకు 1500-1800 వస్తే 2.5 నుంచి 3 లక్షల ఆదాయం రావచ్చు. ఓ,
పర్వాలేదు. మంచి విషయం ఏంటంటే వ్యాపారులు డైరెక్ట్గా పొలం దగ్గరికే వస్తున్నారు కొనడానికి. మార్కెటింగ్ సమస్య లేదన్నమాట. కొంతవరకు కోతయ్యాక ఆ పొలంలో మొక్కజొన్న లాంటివి వేసుకుంటున్నారు కొందరు. బాగుంది. అంటే మొత్తం మీద చూస్తే ఆధునిక పద్ధతులు, సరైన యాజమాన్యం పాటిస్తే అరటి సాగు లాభసాటిగానే అనిపిస్తోంది. అవును. కాని ఈ వాతావరణ మార్పులు, కొత్త కొత్త తెగుళ్ళు, భవిష్యత్తులో సవాళ్లు ఇంకా పెరుగుతాయేమో అనిపిస్తోంది. మీకేమంటారు? అదే ఇప్పుడు ఆలోచించాల్సిన ముఖ్య విషయం. ఈ టెక్నాలజీ ఒకవైపు, మారుతున్న ప్రకృతి మరోవైపు. వీటి మధ్య రైతు ఎలా బ్యాలెన్స్ చేస్తాడు? అవును. ఈ అధిక దిగుబడి ఇచ్చే రకాలు ఎంతకాలం నిలబడతాయి? బహుశా మన పాత దేశీ రకాలు తెగుళ్లను తట్టుకునేవి. వాటి ప్రాముఖ్యత మళ్ళీ పెరుగుతుందేమో చూడాలి. అంటే పాత, కొత్త పద్ధతులు కలపాలంటారా? అవును. సాంప్రదాయ జ్ఞానాన్ని, ఈ ఆధునిక విజ్ఞానాన్ని ఎలా కలపగలం అన్నదే ముందున్న అసలైన సవాలేమో.